ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు నా సహోదరులు మార్క్ గారికి నా నిండు వందనాలు. ఎక్కడున్నారు మార్క్ గారు ఎక్కడున్నా ఆయనకి నా వందనాలు. ఎస్, చూశాను. వారికి, వారి సత్యమణికి, వారి బిడ్డలకి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మాకు అత్యంత ప్రియులైన దైవ సేవకులు రెవరెండ్ మహేష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టమ్ గారికి, వారి కుటుంబానికి, వేదిక మీద ఉన్నటువంటి నాకు పరిచయం ఉన్న, ఇప్పుడే పరిచయం అయిన దైవ సేవకులు అందరికీ, సహోదరులకు ప్రత్యేకించిన హృదయపూర్వకమైన వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుని యొక్క కృపను బట్టి మీ మధ్యలో నిలబడడానికి దేవుడు నన్ను బలపరుచుకున్నాడు. మీరు చేసిన ప్రార్థనలు, దేవాతి దేవుడు నేను ఇక్కడ రావడానికి కారణమైందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మరి ఈ ప్రాంతానికి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ముఖ్యంగా ద్వారపూడిలో ఈ కాలనీని ఏమంటారండి, దీన్ని ఇందిరమ్మ కాలనీ వారే మాత్రం కాకుండా ఇక్కడ నాకు కొంతమూరు నుంచి కనిపిస్తున్నారు, వెంకేంపేట నుంచి కనిపిస్తున్నారు, ఇంకా చాలా చోట్ల నుంచి చాలామంది వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభు నామంలో మెండైన దీవెనలు దేవాతి దేవుడు ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా అనుగ్రహించునుగాక. చక్కని సంగీతాన్ని అందిస్తూ అద్భుతమైనటువంటి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నటువంటి ఆ ప్రియ బిడ్డలను ప్రభు దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు ఒక చెట్టు కింద కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు. అతను బైబిల్ చదువుకుంటుంటే ఆ దారిలో చాలామంది వెళ్తున్నారు, అతను చదువుకోవటం చూస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. వారి పని వాళ్ళది, ఇతని పని ఇతంది. చాలాసేపు బైబిల్ చదువుకుంటున్నటువంటి అతను అటువైపుగా ఒక నాస్తికుడు ఒక ఆయన వచ్చాడు. నాస్తికుడు అంటే దేవుడే లేడు అని, దేవుడి మీద ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉండకుండా ఉండేవాడు. దేవుడు లేడు అని చెప్తాడు. ఆ నాస్తికుడు ఆ ప్రాంతం గుండా అలా వెళుతూ ఈ అబ్బాయిని చూశాడు. ఏం చదివేస్తున్నాడు చెట్టు కింద కూర్చుని అని చూసేటప్పటికి బైబిల్. ఇతనికి కొంచెం కోపం వచ్చింది. కుర్రోడు ఈ వయసులో బైబిల్ పట్టుకుంటే ఎలాగా, అసలు లేని దాన్ని ఉన్నదని చెప్తుంది ఇది, అసలు చదవకూడదు ఈ కుర్రోడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి, ఎరా అబ్బాయి ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏముందయ్యా, బైబిల్ చదువుకుంటున్నాను, కొంచెం ఈరోజు టైం దొరికింది నాకు, బైబిల్ చదువుకుంటున్నాను నేను అన్నాడు. బైబిలా, ఎందుకురా, అవన్నీ కథలో, అవన్నీ నమ్మకూడదు, నువ్వు అసలు దేవుడే లేడు అనేలాగా కొంచెం గట్టిగా వాదిస్తుంటుంటే ఈ అబ్బాయికి ఏం చేయాలో అర్థం లేదు. చాలాసేపు వాదిస్తున్నాడు, అతనే మాట్లాడుతున్నాడు. దేవుడు లేడు, దేవుడు ఉంటే అలాగవుతుందా, దేవుడు ఉంటే ఎలాగవుతుందా అనేవేవో ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చాలాసేపు ఆ నాస్తికుడు ప్రశ్నలు వేసి అలుపొచ్చి ఆగాడు. ఆగిన తర్వాత ఈ అబ్బాయి అన్నాడు, నేను మాట్లాడొచ్చా అన్నాడు. చెప్పు, నువ్వు కూడా చెప్పు అన్నాడు. ఏమీ లేదు, నీకేం కావాలి అసలు అన్నాడు. నాకు దేవుడే ఉంటే నాకు చూపించరా, నేను వెంటనే నమ్మేస్తాను అన్నాడు. దేవుని చూపించాలా, అంతేనా, రా అయితే నాతో అని అతను తీసుకెళ్ళడం ప్రారంభించారు. రేయ్ వింటున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళిద్దరునే? భోజనాలకా? మరి ఇలా చూడాలి, అందుకని ఆవిడ భోజనాలకి అంటాడు. నా వైపు చూడాలి అందరూ. పిల్లలందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి. మెరీ క్రిస్మస్. ఎన్ని కుర్చీలు అయ్యి, కింద కూర్చోవచ్చు కదా. ఆ కుర్చీ ఇరిపోయింది అనుకో, మళ్ళీ మనమే డబ్బులు కట్టాలి దానికి. దా కిందది. ఓకే, ఎవరు ఉత్సాహం వాళ్ళదన్నమాట. మంచిది. ఈ యవనస్తుడైన ఈయన నాస్తికుడైన పెద్ద ఆయన్ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తూ ఎంత దూరం వెళ్ళిపోయారో వాళ్ళకే తెలీదు. ఏదో మాట్లాడుకుంటా చూపిస్తానండి, మీ కంగారే ఉంది అనుకుంటా ఈ యవనస్తుడు అలాగే తీసుకుపోతున్నాడు. తీసుకెళ్ళిపోయేటప్పటికి ఎక్కడికి వచ్చారంటే భయంకరమైన అటవీ ప్రాంతంలోకి వచ్చారు. ఇతనికి కొంచెం భయం వేస్తుంది. ఎవరికి? వెనకాల ఉన్న నాస్తికుడికి. ఈయన్ని ఎరకపోయి అడిగాను నేను, నా దారి నేను పోవచ్చు కదా, వీడు ఎక్కడికో తీసుకుపోతాడు. ఒరే ఎక్కడికి తీసుకెళ్తున్నారా, మీకు ఏం కావాలన్నాడు. దేవుడు కావాలి. మీకు దేవుడు కావాలి కాబట్టి అసలు దేవుడు అంటే ఏంటో నేను మీకు చెప్పి మీకు వివరించి మీ చేత అవునన్నాక నేను మిమ్మల్ని పంపిస్తాను, నా వెనకాల రావాలి మీరు అంటాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, మొత్తానికి చాలా దూరం తీసుకెళ్తున్నాడు. ఒక చోటకి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఇటు అటు ఏ దారి కనపట్టలేదు. అక్కడ ఆపాడు. అన్నాడు, ఏట్రా
ఏ దారి కనబడతలేదు, ఇక్కడ తీసుకొచ్చి పెట్టేవేటి, పొరపాటుని అడిగాను రా బాబు నిన్ను, మరలా తీసుకెళ్ళిపోరా, నీకు దండం పెడతానంటున్నాడు. లేదు లేదు లేదు, నీకు కొన్ని చూపిస్తాను అని కొంచెం దూరం తీసుకెళ్ళాడు. ఇతనికి బాగా భయం వేస్తుంది. భయం వేస్తున్న సమయంలో ఆశ్చర్యకరమైనటువంటి ఒకటి వింతైనది చూశాడు. ఏంటి ఆ వింతైనదంటే, ఒక బంగారపు గుట్ట అక్కడ ఉండడం చూశాడు. ఒక బంగారపు రాశి చూసి ఆశ్చర్యపోయాడు. చూసారా అది అన్నాడు యవనస్తుడు. బంగారం నాకు తెలియదేంటి, అయినా ఇక్కడ ఎంత బంగారం ఉందేట్రా అంటున్నాడు. బంగారం చూసారా? చూసాం, దాంతో ఉంది. నేను నిన్ను దేవుడు ఎలాగుంటాడో, దేవుడు ఏడి అని అడిగాను నేను. నువ్వు బంగారం చూపించాడు, బంగారం దేవుడా అన్నాడు. లేదయ్యా, చూశారు కదా దాన్ని. ఓకే, ఇప్పుడు పక్కకి రండి అని పక్కకి తీసుకెళ్ళాడు. ఆ పక్కన ఒక చిన్నదేంటి, ఒక పెద్ద సైజులోనే పెద్ద గొయ్యి ఉంది. దాని నిండా మనుష్యుల కలేబురాలు, పుర్రులు, ఎముకలు ఇవన్నీ దాని నిండా నిండున్నాయి. అవి చూపించాడు. ఏంటి అవి చూపిస్తున్నావు అన్నాడు. చూడండి ఒకసారి ఏంటో. ఏంటి మనుషులు కలేబురాలు, నాకు తెలీదా అంటున్నాడు. దేవుని చూపించమంటే ఈ గోలంతేట్రా? అదేంటి, దేవుని చూపించడానికి చూపించాను నేను. అది చూశారు కదా, చూశాను బంగారం. ఏంటి ఎముకలు. నేను ఎవరో తెలుసా మీకు అన్నాడంట. నువ్వెవరో తెలుసా అంటే, ఏమో చెప్పు. నేను నరమాంస భక్షకుణ్ణి, మనుషుల్ని చంపుకుని తినేసేవాడిని. అప్పుడంటే వీటి మొత్తానికి గుండె సాధారణంగా 72 సార్లు కొట్టుకుంటుంది కదా, దానికి డబల్ కొట్టుకుంటుంది. వద్దనుకుండానే ఏమట్టేస్తున్నాయి, చెమటలు పట్టేస్తున్నాయి. అన్నీ బంధు మనోడికి. చేతులు 2 ఇలాగొచ్చేసిన దగ్గరికి, కాళ్ళు ఏమో భూమి మీదకి వచ్చేసినాయి. తప్పైపోయిందిరా బాబు నిన్ను అడగడం. దయచేసి నన్ను ఏం చేయకు. పెళ్ళం పెట్టలు ఉన్నవాడిని, నన్ను ఏం చేయకు. భార్య పెట్టలు ఉన్నవాడిని రా బాబు, పొరపాటును అడిగాను, నువ్వే దేవుడు అంటాను రా బాబు, నన్ను వదిలేరా బాబు అంటున్నాడు. అప్పుడు అతను చాలాసేపు అయిన తర్వాత అంటాడు యవనస్తుడు, ఒకప్పుడు నేను ఇలాంటి స్థితిలో ఉండేవాడిని, కానీ దేవుడు నువ్వు నన్ను ఇందాక చూసావు కదా, ఒక చెట్టు కింద కూర్చొని ఖాళీ సమయం దొరికితే వాక్యాన్ని చదువుకునే మార్పులోకి ఇచ్చాడు. ఆయన్ని నేను ఆరాధిస్తున్న దేవుడు, ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి, ఆ దేవుడు ఇచ్చిన వాక్యం ఇది కాబట్టి నేను నీతో మాట్లాడేటట్లు చేసింది. ఇంతకుముందు మనుషులతో మాట్లాడేవాళ్ళం కాదు, దొరికేరని వెంటనే చంపేసుకు తినేసేవాళ్ళం. కానీ ఈ రోజు నేను నీతో మాట్లాడుతానంటే నా చేతిలో ఉన్న ఈ బైబిలే నీతో నన్ను మాట్లాడే మనిషిగా మార్చింది. ఒకప్పుడు మృగంలా బ్రతికినోడు నేను, ఇప్పుడు మనిషిలాగా మారానంటే ఇదిగో నీతో నా చేతిలో ఉన్నటువంటి వాక్యమే నాకు ఈ మార్పిచ్చింది. దేవుడు ఉన్నాడంటావా అన్నాడు. వెంటనే 2 చేతులు దండం పెట్టిన అతను ఏమన్నాడో తెలుసా? 2 చేతులు ఇలా చాపి, ఆ గ్రంథం నాకు ఇస్తావా, నేను దాన్ని చదివి నా బ్రతుకు మార్చుకుంటానన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన సర్వ మానవాళికి దేవుడై ఉన్నాడు. ఆయన జీవితాలని మార్చగలిగిన దేవుడు, ఆయన పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. ఈరోజు ప్రపంచమంతటా కూడా అనేక దేశాలు, ఇంచుమించు 195 దేశాల్లో మన ఐక్యరాజ్య సమితి UNO డిక్లేర్ చేసినటువంటి 195 దేశాలన్నిటిలో కూడా నా ప్రియమైన దేవుని సంగమా, ప్రపంచంలో ఏ పండగ కూడా జరుపుకోనంత ఉన్నతంగా జరుపుకునే పండగ ఏదైనా ఉన్నదంటే అది క్రిస్మస్ మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా పండగ జరుపుకుంటే ఒక రోజు జరుపుకుంటారు, ఏదైనా పండగ జరుపుకుంటే ఒక 3 రోజులు జరుపుకుంటారు, ఏదైనా పండగ జరుపుకుంటే 10 రోజులు జరుపుకుంటారు. నా ప్రియమైన దేవుని సంగమా గమనించండి, క్రిస్మస్ హడావుడు ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని నవంబర్ లో మొదలు పెడతారు దాని సెలబ్రేషన్స్. డిసెంబర్ ఇలాంటి కోటాలు ఇదిగో ప్రతి వాడలోను ప్రతి ప్రాంతంలోనూ జరుగుతూ ఉండగా జనవరి ముగింపు దాకా కూడా ఇంత అద్భుతమైన పండుగ ఎందుకోసమంటే లోక రక్షకుడిగా ఉదయించిన వాడు, లోకానికి జీవాన్ని ఇస్తూ మనుషులకు రక్షణను అనుగ్రహించడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి లోక రక్షకును గుర్తించిన వారు అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి క్రిస్మస్ గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా మాటలు వెంటనే నేను ముగింపులో తీసుకెళ్తాను. చాలా మందికి క్రిస్మస్ అంటే ఏమనుకుంటారంటే మాది క్రిస్మస్ అని చాలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటుంటారు. కొంతమందికి క్రిస్మస్ అనగానే వాళ్ళకి ఇంటి పండగ. ఏంటది? ఇంటి పండుగ. క్రిస్మస్ అనగానే ఏం చేస్తారంటే ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు, పైన గాబులు గీబులు ఉంటాయి, అవన్నీ దింపేసి 2-3 కేకేసి మొత్తం శుభ్రం దోవించేస్తుంటారు.
ఎక్కడైనా పెయింట్ పోయిందనుకోండి, పెయింటర్ని కాకించి నీట్గా రంగులు ఏం చేస్తుంటారు. ఈలోగా ఇంకా అవకాశం ఉంటే ఇంటి నుండి ఏం పెట్టించేస్తారు, చక్కని లైటింగ్, అద్భుతమైన స్టార్. కొంతమందికి ఇది ఇంటి పండగ, మరికొంతమందికి క్రిస్మస్ అంటే ఏంటంటే ఒంటి పండగ. ఒంటి పండుగ అంటే క్రిస్మస్ కాబట్టి మనం ఏం కొనుక్కోవాలి, ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవాలి, చక్కని బట్టలు కట్టుకుని వెళ్ళిపోవాలి క్రిస్మస్కి. ఆ రోజు నన్ను చూసి అందరూ కూడా చీర ఎక్కడ కొన్నావు, చీర చాలా బాగున్నది. ఆ రోజు వాక్యం ఏం చెప్పారా అక్కర్లేదు మరి. ఆ రోజు నీ చీర గురించి, నువ్వు వేసుకున్న షర్ట్ గురించి, నువ్వు తొడుక్కున్న ఆ షూ గురించి, లేకపోతే నీ చేతిలో తలతల్లాడుతున్న వాచ్ గురించి, అసలు నీ గురించి ఎవడొకటి ఏదో పట్టించుకుని నీకంటే ఇంకా ఆ రోజు ఇంక వాక్యం అక్కర్లేదు. పొరపాటున ఎవడైనా క్రిస్మస్ జరిగినంతసేపు నీ మీద మనసు పెట్టకుండా వాక్యం మీద మనసు పెట్టి నిన్ను పట్టించుకోలేదా, ఆ రోజు కొంతమంది ఏమో అందమైన చీర కట్టుకెళ్ళాను, ఎవరో చూడలేదు, నన్ను అందమైన చొక్కా అనుకున్నాను, ఎవరో పట్టించుకోలేదు అనుకుంటారు. అంటే అలాంటి వాళ్ళకి క్రిస్మస్ అంటే ఏంటంటే ఒంటి పండుగ. ఇక 3వ బ్యాచ్ ఉన్నారు. ఆ 3వ బ్యాచ్ ఎవరంట, క్రిస్మస్ అంటే పంటి పండగ. పంటి పండుగ అంటే నోటికి పని చెప్పే పండుగని. కొంతమంది అనుకుంటారు క్రిస్మస్లో ఆడించినట్టు నోరు తర్వాత ఎప్పుడు ఆడించలేవండి, రోజు కొట్టాలే, రోజు అక్కడ క్రిస్మస్, ఇక్కడ క్రిస్మస్, ఆ ఊర్లో క్రిస్మస్, ఈ ఊర్లో క్రిస్మస్, ఇక్కడ చికెను, అక్కడ మటను, అక్కడ రొయ్యలు, ఇక్కడ చేపలు. ఇంక మొత్తానికి వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా తినరా సామి అన్నట్టుగా ఇంక ఎక్కడికన్నా వెళ్తే భోజనాలు ఉన్నాయా అని ముందు ఎదుక్కుంటాడు. ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరన్నది వద్దు, మనకి పాటలు పాడుతుంది ఎవరొద్దు, మనం కూడా కలిసి కొంచెం ఆరాధన చేద్దాం, ఏ వద్దు ఇంకా ఎక్కడ ఏం కనబడతలేదేటి, ఎక్కడన్నా దూరం నుంచి ఆ గిన్నెలు గట్ట అమ్మ పర్లేదు అయితే కూర్చోవచ్చు కంచేపు అయితే, దేవుడికి స్తోత్రం. ఇలాగ చాలా మంది క్రిస్మస్ ని అనేక రకాలుగా భావిస్తూ ఉంటుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించటం. అందరూ మాట అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. యేసు ప్రభు నీ కోసం నా కోసం తన మహిమంతటిని విడిచిపెట్టి ఈ లోకానికి అత్యంత దీనుడిగా దిగొచ్చాడు. ఆయన వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించడానికి రాత్రి మనందరి స్థలానికి వచ్చి ఉన్నాం. ఇది మీకు అర్థమవడానికి చిన్ని ఉదాహరణ చెప్తాను. ఒరే పిల్లలు, కథ, ఒక రాజుగారు ఉంటారు, ఇందులో వింటారా? ఒరే ఏం చూస్తున్నారు నువ్వు అక్కడికి, లైట్లే, నువ్వు గట్టిగా చూస్తే పేరు పిల్లగా ఉన్నాయి, నా ఒక చూడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక దేశంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు, ఆ దేశం అంటే ఆయనకి చాలా ఇష్టం, దేశ ప్రజలంటే చాలా ప్రేమ ఆయనకి. ఎవరికి ఏ కష్టాలున్నా వెంటనే సహాయం చేసే ఒక మంచి గుణం ఉన్న రాజు ఆయన చాలా వరకు మంచి మంచి పథకాలు పెట్టి దేశాన్ని చాలా అభివృద్ధి పరుస్తున్నాడు. దేశంలో ఒక్కడు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఎన్నెన్నో పథకాలు పెట్టి దేశాన్ని చాలా అద్భుతంగా పరిపాలిస్తున్న ఒక గొప్ప రాజుగారు. ఆ రాజుగారు ఎన్ని పథకాలు పెట్టినప్పటికీ కూడా సంతృప్తి లేదు. ఏమనుకున్నాడంటే, ఏమో నా కిందున్న మంత్రులు సరైన లెక్కలు నాకు ఇస్తున్నారో లేదో, నేను పంచిపెట్టమన్నవన్నీ కూడా మరి ప్రజలందరికీ వెళ్తున్నాయో లేదో, నేనే వెళ్ళి చూడాలి, నేనే నా ప్రజల పరిస్థితి ఎలాగుందో చూడాలి అని చెప్పి రాజుగారికి ఆలోచన వచ్చింది. గమనించండి, రాజుగారి ఇంట్లో నుంచి, అంటే ఆ కోటలో నుంచి, అంతఃపురంలోంచి బయటికి రావాలంటే బోళ్ళు మంది సైన్యం ఉంటారు ఆయన చుట్టూ సైన్యం ఉన్నారనుకోండి, రాజుగారు వస్తున్నారు అనేటప్పటికీ ఎక్కడెక్కడ చక్కబెట్టేసి మొత్తం లెవెల్ చేస్తుంటారు కింద ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ మధ్యన మోడీ గారు వచ్చారు. మోడీ గారు వస్తే రాజమండ్రి హైవేలో చాలా పెంటకొట్లు ఉన్నాయి. మోడీ గారు ఎప్పుడైతే వచ్చారో ఆ పెంటకొట్లన్నిటికీ ఏమొచ్చేసినాయో తెలుసా? చక్కని రేకు అలాగ అమర్చేసారంతే. అక్కడ ఇక్కడ పెద్ద ఏదో డంప్ యార్డ్ ఉండేది కదా అనుకున్నాడు. ఇంకేం డంప్ యార్డ్, ఎవరు వచ్చారు అక్కడికి? మోడీ గారు ఆ దారంటే వెళ్తున్నారు కాబట్టి మొత్తం అవన్నీ క్లోజ్. సో రాజుగారు తన మహిమతో వెళ్ళాడు అనుకోండి, రాజుగారు తనకున్న కాన్వాయ్తో వెళితే అసలు ఆ పరిస్థితి ఏంటో అతనికి ఏమాత్రం కూడా తెలియదు. రాజు అనుకున్నాడు, నేను నా శక్తిని, నాకున్న అధికారాన్ని, నాకున్న బలాన్ని, నాకున్న పరపతిని ఇంకెలాగ అనుకున్నాడు, అసలు నేను రాజునే కాదు, నేను అత్యంత సాధారణమైన వ్యక్తిగా నేను వెళ్ళాలి.
అంటే ఏం చేయాలి? రాజవస్త్రం ఉంటుంది, దాన్ని తీసి పక్కన పెట్టాడు. రాజుగారి తలపేద ఏముంటుంది? కిరీటం, రాజు కిరీటం. ఆ కిరీటం తీసి పక్కన పెట్టారు. ఒంటి మీద విలువైన ఆభరణాలు ఉన్నాయి, వాటన్నిటినీ తీసి పక్కన పెట్టాడు. కాళ్ళకి చక్కని పాదరక్షలు, చెప్పులు ఉన్నాయి, వాటిని తీసి పక్కన పెట్టాడు. ఎలాంటి వస్త్రధారణకు వచ్చేసాడంటే అతి సాధారణమైన వ్యక్తి, చాలా సామాన్యమైన వ్యక్తిలాగా అతను వస్త్రాలు ధరించుకుని ఎవ్వరూ అతను గుర్తుపట్టలేనంతగా దీనుడుగా అతను బయలుదేరి ఒక్కొక్క ఊరు చూస్తున్నాడు. ఈ ఊర్లో ఈ కష్టాలు ఉన్నాయా? అయ్యో నీళ్లు లేక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారా? నీటి వసతి కల్పించాలి. అయ్యో వీళ్ళకి రోడ్లు లేవా? ద్వారపూడి కేశవరం రోడ్డు ఎలాగుంది? దేవా స్తోత్రం, హల్లెలూయా. అలా రోడ్లు చూసుకుని రోడ్లు వేయించాలి అయితేనే ఇలాగ. అది ఒక్కోటి అయినా అలాగా మొత్తం ప్రతి ఊరు, ప్రతి ఆ ప్రాంతం అలాగా చూసుకుంటూ వెళ్తున్నాడు. చాలా రాత్రి అయిపోయింది. అది ఇలాంటి ఒక చలితో కూడినటువంటి నెల. చలితో కూడిన నెల. ఒక ఊరు చివరికి వచ్చేసాడు. ఇంకో ఊరికి వెళ్ళాలంటే దారి ఏమీ కనబట్టలేదు. ఎక్కడైనా ఒక చోట ఆగాలి. ఎలాగా? ఏం చేయాలి? నేనని తెలిసిపోతే నా ప్రాజెక్ట్ అంతా పాడైపోతుంది. నేనని ఎవ్వరికీ తెలియకూడదు. నేను సాధారణమైన వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ ఎవరున్నారని చూసుకుంటే దూరంలో ఒక చిన్ని రోడ్డు పక్కన, రోడ్డు పక్కన ఒక చిన్ని టార్పా గుడ్లాంటిది ఒక చిన్న షెడ్ వేసుకుని అందులో నుంచి ఒక చిన్న దీపం వెలుగుతూ ఉండడం చూశాడు. రాజుగారు నడుచుకుంటూ వెళ్ళాడు. వీళ్ళు అక్కడికి ఎవరైనా ఉన్నారా అన్నాడు. లోపల నుంచి ఒక ఆయన ఆరా అన్నాడు. ఎవరైనా ఉన్నారా అన్నాడు. మళ్ళీ ఎవరా అన్నాడు గట్టిగా. అయ్యా నేను పొరుగురు వెళ్దామని బయలుదేరానయ్యా, చీకటి అడిపోయింది, ఈ రాత్రి ఊళ్ళో నాకు ఎవరో తెలియదయ్యా, నీ దగ్గర కొంచెం అవకాశం ఇస్తే ఈ చలిలో ఉండలేను కదా, నీ యొక్క పూరు గుడిసెలో నాకు కొంచెం స్థలం ఇవ్వయ్యా, కొంచెం నాకు చోటు ఇవ్వయ్యా అని బతిమాలుతున్నాడు. బయట నిలబడి రాజుగారు బతిమాలుతుంటుంటే ఎవరా అనుకుంటే ఇలా కళ్ళు అలుపుకుంటూ వచ్చి చూశాడు. ఎవరో తెలీదు అతను. ఎవరయ్యా నువ్వు? కాదు బాబు, ఈ రాత్రికి నీతో ఉండటానికి బయట చలి చూడు, ఎముకలు కొరికే చలి, నేను వెళ్ళలేనయ్యా, దయ చూపించవయ్యా అంటుంటే అతను ఆ గుడిసెలో ఉన్నవాడు ఒక భిక్షకుడు, ఒక అడుక్కునేవాడు మన భాషలో. అతను ఇక్కడ ఉంటారా, మీరు ఉండలేరేమండి అంటున్నాడు. లేదు బాబు కొంచెం చోటి అన్నాడు. ఆ లోపలికి వెళ్ళి అక్కడ ఉండగా కొంతసేపటికి రాజుగారు నెమ్మదిగా కళ్ళు మూసుకుని అలా పడుకుంటున్నాడు. ఈ కూడా షెల్టర్ ఇచ్చిన ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడంటే పాప అప్పుడే ఏదో తిందాం అనుకుని కవర్లో ఎవరో రోడ్డు మీద వెళ్తే ఏదో మహాతల్లి పాసిపోయిన రొట్టె ఏదో ఇచ్చింది, రాత్రికి తిందామని దాచుకున్నాడు. అది ఎందులో దాహాడంటే మనోడు మైకా కవర్లో దాహాడది. మైకా కవర్కు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే సైలెంట్గా ఉండంటే సైలెంట్గా ఉండదు అది. సో ఇప్పుడు సైలెంట్గా ఈ పక్కన ఉన్నవాడికి తెలకుండా బయటికి తీస్తున్నాడు. ఏంటి ఈ పాసిపోయిన రొట్టె బయటికి తీస్తున్నాడు. ఇలాగ తీస్తుంటే ఆగవే, సౌండ్ చేయకి తెలిసిపోతే లేచిపోతే అంటే మళ్ళీ అడిగి అట్టాలి, ఇది ఒకటే నాకు ఉంది అనుకుని ఇలాగ తీసుకుని జాతకి అలా నోట్లు పెట్టుకుంటుంటే ఏం చేస్తున్నావు అని తిరిగాడు రాజుగారు. ఇలా రాజుగారు తిరిగేటప్పటికి నోటి దగ్గర ఉన్న రొట్టె ముక్క మరి ఏం చేయాలి అన్నాడు. ఏం తినలేదు. అయితే షేరింగ్, ఆ పాసిపోయిన రొట్టె ముక్కే ఇద్దరు కలిసి విరుచుకుని తిన్నారు. అప్పుడు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు మాట్లాడుకుంటుంటేనండి తెల్లవారిపోయేదాకా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నిద్రపోలేదు, తెల్లవారిపోయేదాకా మాట్లాడుకుంటున్నారు. ఇంతలోకి రాజుగారికి బయట చూసారు, కొంచెం వెలుతురు వస్తుంది, అమ్మో నేను వెళ్ళిపోతే మంచిది, వీటి దగ్గర ఎక్కువసేపు ఉండకూడదని చెప్పి సర్లే మిత్రమా చాలా సంతోషం, మళ్ళీ ఎప్పుడైనా వస్తే నేను తప్పకుండా కలుస్తానంటే అప్పుడు అతను అంటున్నాడు కదా, నువ్వెవరో నాకు తెలియదయ్యా, నాకెవ్వరు లేరయ్యా, అందరూ నన్ను అక్కర్లేదని గెంటేశారయ్యా, కానీ నీలా మాట్లాడినోడు నాకెవ్వరు దొరకలేదయ్యా, నీలా అద్భుతంగా మాట్లాడినోడు, పాసిపోయిన రొట్టెకి ఇచ్చిన ఆతృతగా తినేసావయ్యా, రాత్రంతా నిద్రే మర్చిపోయి నీతో మాట్లాడేసానయ్యా, నువ్వు నాకు మంచి స్నేహితుడు అయ్యా అంటున్నాడు. అవును మిత్రమా, నేను నీకు మంచి స్నేహితుడినే, మరలా కలుద్దాం అంటే ఆడు వెళ్ళిపోతుంటుంటే భిక్షగాడి కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. ఇంత ప్రేమ గల వ్యక్తి నేను ఎప్పుడూ చూడలేదని. ప్రియమైన దేవుని సంగమా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ కొన్ని రోజులు అయిన తర్వాత మహారాజు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నేను ఒకరోజు
దీనుడిగా రాజ్య పరిపాలన అంతా చేస్తున్నప్పుడు ఒక ప్రాంతంలోకి వెళ్ళి ఒక వ్యక్తిని కలిసాను. ఆ రాత్రి నాకు వాడు చోటిచ్చి నా పట్ల ఎంతో ప్రేమ చూపించాడు. ఒక్కసారి నేను వాడి దగ్గరికి రాజుగా వెళ్ళాలనుకుంటున్నాను. రాజుగా. ఒకప్పుడు ఎలా వెళ్ళాను? దీనుడిగా వెళ్ళాను. ఇప్పుడు మరలా నేను ఎలాగా రాజుగా వెళ్ళాలనుకుంటున్నాను అని ఆ మంత్రులందరినీ పిలిచాడు. పలానా ఊరు మనం వెళ్ళాలి. సార్ పలానా ఊరికి సరైన రోడ్లు లేదు సార్, రోడ్డు వేయించండి, 4 రోజులు టైం ఇస్తున్నాను. ఆ ఊరికి నేను వెళ్ళగలిగిన సదుపాయాలన్నీ చేయండి. అన్ని సదుపాయాలు చేశారు, అన్నీ అయిపోయినాయి. రాజుగారు చాలా మంది వచ్చారు, బొకేలు పట్టుకుని, దండలు పట్టుకుని, రాజా మీరు మా ప్రాంతానికి వచ్చారంటే అంతలేదు ఇంతలేదు అంటున్నారు అందరూ కూడా. ఆల్రెడీ వీళ్ళకి తెలియకుండా ఎప్పుడు వచ్చేయడాని వీళ్ళకి తెలియదు అవన్నీ. గమనించండి, ఇలాగుండగా రాజుగారు ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత వెతుక్కుంటున్నారు. ఎవరిని వెతుక్కుంటున్నారు? ఆ రోజు రాజుగారికి తన ఇంట అవకాశం ఇచ్చిన ఆ వ్యక్తిని వెతుక్కుంటున్నాడు. ఆయన వెతుక్కుంటుంటే దూరానికి అనిపించిందండి, అదే గుడిసండి, దూరానికి అనిపించింది. రాజుగారు అన్నాడు, ఆ గుడిసెలో ఒకడు ఉంటాడు అని పిలనరా అన్నాడు. రాజా, అవును ఆ గుడిసెలో ఒకటి ఉంటాడు అని పిల్లండి. దగ్గరికి వెళ్ళి, రాయ్ ఏదో చేశారు నువ్వు, పిలుస్తారు రాజుగారు. వీడికి మొత్తానికి ఫీజులు అవుట్. నన్ను రాజుగారికి ఎక్కడ పెట్టి నేను ఎందుకు చేశాను బాబా, వాళ్ళ పడితే బతుకుతాను బాబా, ఇలా కూడా నన్ను బతకరించి కొట్టట్లేదు. రాజుగారి దృష్టి కళ్ళు నా మీద పడతాం ఏంటి? ఈ రోజు అయిపోయింది, ఇంకైతే గుడిసే బాయ్, అక్కడ మామిడికి చెప్పలు గట్ట ఉన్నాయి కదా, అవన్నిటికి బాయ్ చెప్పాడు. ఇంకా అయిపోయింది, రాజుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాం లేదు, ఇంకా అయిపోయింది నా జీవితం అనుకుంటా. మొత్తానికి మహాప్రభు నన్ను క్షమించండి, నేను దుర్మార్గుని, నేను దోషినని చెప్పి మొత్తానికి చేయలేని పాపాలు చేసిన పాపాలు అన్నీ ఒప్పేసుకుంటాడు మనోడు. అన్నీ ఒప్పుకుంటూ వచ్చి కాలువబడ్డాడు రాజుగారు. అప్పుడు దాకా కళ్ళు మూసుకుని వచ్చాడు, దడేలు కాలువ పడిపోయి మహాప్రభు నన్ను క్షమించారు, మహాప్రభు నన్ను క్షమించారు, అత్యధికమైన శిక్ష వేయద్దు మహాప్రభు అని గోలెట్టి ఏడ్చేస్తుంటే ఒక మెల్లని స్వరం, నేనే నేనే నేనే, నా వైపు చూడు, నేనే అని ఒక స్వరం వినబడుతుంది. ఈ స్వరంతో అతనికి పరిచయం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ స్వరంతో అతనికి పరిచయం ఉంది. ఈ స్వరంతో పరిచయం ఉంది, కానీ ఒకవైపు నుంచి టెన్షన్. ఎందుకంటే పైన ఎవరో రాజు, నేనెవరినే, ఈ దేశంలోకే ఎవరికి అక్కర్లేను, నేను మహారాజు, అయ్యి బాబు నేను తలెత్తలేను. రాజు ఏం చేశాడో తెలుసా? ఆయనే ఒక మెట్టు దిగి అతని భుజాన్ని తట్టి, నేనురా మై ఫ్రెండ్, నా స్నేహితుడా నేను అంటుంటే కళ్ళు తుడుచుకుని అలా చూశాడు రాజుగారు. అయ్యా నన్ను క్షమించని, గుర్తుపట్టలేకపోయాడు. దగ్గరికి తీసుకుని ఇలా కౌగులించుకుంటున్నాడు. ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా. ఇది ఈయన పిలిచి ఎలాగన్నా, ఏదో మంత్రి గారిని పిలిచి సన్మానిస్తే అందం, ఏదన్నా గొప్ప చదువుకున్నోని సన్మానిస్తే ఈయన సన్మానించడం ఏంటి అనేసి ఎలాగంటే గట్టిగా కౌగులించుకుని, నువ్వు నాకు మంచి స్నేహితుడురా, నన్ను ఎంత బాగా చూసుకున్నావురా రాత్రి అన్నాడంట. నేను మిమ్మల్ని చూడటం ఏంటి రాజా, మీరు నా దగ్గర రావటం ఏంటి రాజా, నా దగ్గర గుడిసి రాజా, అయ్యా నన్ను ఎవరినో పొరపడి ఉంటారు రాజు, మహాప్రభు నన్ను క్షమించను అన్నాడు. లేదు లేదు లేదు, నిన్నే నేను చూశాను, నీ దగ్గరికి నేను వచ్చాను. ఒక రాత్రి బాటసారిగా వచ్చినప్పుడు నువ్వు నన్ను చేర్చుకున్నావు లేదా? అయ్యా అది మీరా? చిరిగిపోయిన దుప్పటి ఇచ్చానయ్యా మీకు, మీరు రాజుగారని తెలిస్తే ఎక్కడి నుంచైనా అడుక్కుని మంచి దుప్పటి తెచ్చేద్దునయ్యా మీకు. అయ్యో అయ్యో ఆ రోజు పాసిపోయినా ఆ రొట్టె ముక్క ఇచ్చానయ్యా, మహాప్రభు నన్ను క్షమించండి అయ్యా, మీరని తెలిస్తే మంచి వంట, మంచి బిర్యానీ తీసుకొచ్చి పెట్టుతున్నయ్యా. ఇలా చెప్తుంటుంటే రాజు అంటున్నాడు, నీకేదుందో అదే నాకు ఇచ్చావు, నువ్వు నా స్నేహితుడు, ఇక మీదట ఎక్కడ కాదు, నువ్వు నాతో ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్తారా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తావా? ఇదే క్రిస్మస్ అంటే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇదే జరిగింది క్రిస్మస్ రోజున. నా ప్రియమైన దేవుని సంగమా, భూమి మీద ఎందుకు పుట్టావో మనకు తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో మనకు తెలియదు. కొన్నిసార్లు జీవితం అనుకున్నట్టుగా సంతోషకరంగా ముందుకెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు జీవితం మనం ఊహించిన మలుపులు తిరుగుతూ మనల్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, ఏదో ఈ బ్రతుకు త్వరగా ముగించిపోతే చాలు, ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి అనుకుంటున్నావు. నేను ఒక మాట చెప్తాను, దేవాతి దేవుడు నిన్ను వెతుక్కుంటూ ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి
నీవు జన్మిస్తావని, నీవు జన్మించిన నిన్ను రక్షించుకోవడానికి నీకోసం తన ప్రాణాన్ని ముందుగా అర్పించి తన ప్రేమ నీకోసం ఆయన వ్యక్తపరిచాడు. యేసు ప్రభు పుట్టుక ద్వారా మనకొచ్చేటువంటి 2 లేక 3 ఆశీర్వాదాలని త్వరగా ఈ రాత్రి తెలుసుకుని మనము దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2-3 వచనాలని దయచేసి ఎవరైనా చదివి సహకరించాలని కోరుతున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మొదటి నుంచి చదవండి. మైక్లో చదువుతారా? తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అయినను వేదన పొందిన దేశం మీద, వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి చాలా ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. యేసు ప్రభు వారు దేవాతి దేవుడై ఉండి తన మహిమంతటిని కూడా విడిచిపెట్టి మానవునిగా భూమి మీదకి రావడానికి గల కొన్ని కారణాలు నేను మీకు ఈ రాత్రి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ చదువుకున్న ఈ మాటలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ జెబూలూను నఫ్తాలి అనే ప్రదేశం కనబడుతుంది. ఆ తర్వాత యోర్దాను గలిలియా అనేటువంటి 2 ప్రదేశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. గమనించండి, ఇశ్రాయేలు దేశాన్ని 3 రాజులు పరిపాలించిన తరువాత, అంటే మొట్టమొదటి రాజు సౌలు పరిపాలించిన తర్వాత 40 సంవత్సరాలు సౌలు పరిపాలించాడు. అటు పిమ్మట దావీదు 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు. దావీదు కుమారుడైన సొలొమోను మహా అద్భుతమైన పరిపాలన చేయటం మాత్రమే కాకుండా దేవుని నామ మహిమార్థమై ఒక గొప్ప మందిరాన్ని కట్టించిన ఖ్యాతి సొలొమోనుకు దేవుడిస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని సంగమా, సొలొమోను మరణించిన తర్వాత ఇశ్రాయేలు దేశం 2గా విభాగింపబడ్డ తర్వాత ప్రజలు దేవుని యొక్క నీతిని మరిచిన వారిగా జీవించడం ప్రారంభించారు. దేవుణ్ణి మర్చిపోయి బ్రతికే వారిగా ఉంటున్నారు. దేవుని యొక్క నీతిని విడిచిపెట్టేసేవారు, దేవుని యొక్క విధానాలు పక్కన పెట్టేసేవారు, మందిరం యొక్క ప్రాముఖ్యతను పక్కన పెట్టేసేవారు, దేవుణ్ణి ఆరాధించడంలో ఉన్న గొప్పతనాన్ని పక్కన పెట్టేసేవారు. ఎంతసేపు మనుషులు అటుపిమ్మటి ఎలాగ మారిపోయారంటే స్వలాభాపేక్షంతో స్వార్థ ప్రియులుగా దినాల్లో ప్రజలు మారిపోయారు. ప్రవక్తలను దేవుడు లేపేవాడు. ఒక్కొక్క ప్రవక్త లేచి, ఇదిగో దేవుడు మీ యొక్క జీవితాన్ని చూస్తున్నాడు, జాగ్రత్త దేశమా, మీ మీదకి తీర్పు రాబోతుందని అనేక ప్రవక్తలను దేవుడు లేపి దేశాన్ని హెచ్చరించినప్పటికీ కూడా దేశ ప్రజలు ఏమాత్రం కూడా ఏం చేయలేదంటే దేవుని మాటల్ని ఏమాత్రం కూడా వినలేదు. చాలా మంది రాజులు పరిపాలించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే అష్షూరు అనేటువంటి ఒక దేశానికి సంబంధించిన రాజును దేవుడు లేపాడు. చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద మనం అందరూ ఉందుముగాక. చాలా సందర్భాల్లో మనం చేసేదేంటో తెలుసా? మేలు పొందే వరకు కూడా ఒంగొంగి నమస్కారాలు పెడుతూ ఉంటాం. మేలు పొందిన తర్వాత మందిరానికి డుమ్మా కొడుతూ ఉంటావు, ఏమండి కోటాలకు డుమ్మా కొడుతూ ఉంటావు, దేవుణ్ణి గణపరిచే విషయంలో దూరంగా ఉంటావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ కూడిక ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని కార్యాలు రుచి చూస్తుంటే ఆ కార్యాల గురించి అనేకులకు ప్రకటించే ఒక వ్యక్తిగా ఉండాలని దేవుడు ఈ రాత్రి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కార్యాలను బట్టి నిత్యము ఆయనకి కృతజ్ఞుడుగా ఉండాలని, ఒక థ్యాంక్ఫుల్ నేచర్, కృతజ్ఞత స్వభావం నీలో ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. చివరికి ఏమైందంటే శత్రువులు వచ్చి బలమైన శత్రువులు వాళ్ళు ఇశ్రాయేలు దేశాన్ని
తుక్కు చేసేసారు. దారుణం. ప్రజలు భయంకరమైన రోదంలోకి వెళ్ళిపోయారు, భయంకరమైన బాధల్లోకి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, వాళ్ళు వచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఏం చేశారో చెప్పమంటారా? ప్రాంతానికి అప్పట్లో ఉన్న పేర్లు మార్చేసి తమ సొంత పేర్లు పెట్టుకోవడం ప్రారంభించారు. తమ అషూరు ప్రాంతానికి చెందినటువంటి కొన్ని పేర్లు పెట్టుకోవడం ప్రారంభించారు. అందులో సమయాన్ని బట్టి 2 లేక 3 మాటలు చెప్పి నా మాటలు నేను ముందుకు తీసుకెళ్తాను. అందులో వారు ఇక్కడ చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో 9వ అధ్యాయంలో 1వ వచనాన్ని ఒకసారి చదువుతారా? వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమునైన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. తర్వాత అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును ఈ సముద్ర ప్రాంతానికి వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే డురు అనేటువంటి పేరు పెట్టారు. ఈ ప్రసంగం అంతా కూడా ఈ 2 మాటల్లోనే ఉన్నది, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. కోపంగా ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. వీళ్ళు చాలా కోపంగా ఉంటారు. సంతోషంగా ఉన్న వాళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి, నవ్వుతూ, కొంచెం సీరియస్గా నవ్వుతూ. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. ఐ విష్ యు హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. నా మాటల్ని త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ డురు అనేటువంటి ఈ ప్రాంతానికి పేరు ఏంటంటే నిస్సహాయత. అనండి ఒకసారి అందరూ కూడా. సహాయం చేసేవాడు ఎవ్వడూ లేని ప్రాంతము అని దానికి పేరండి. శత్రువులు చూసారు ఎలాంటి పేరు పెట్టారో తీసుకొచ్చి. సహాయము దీనికి ఇంకెవడో చేసే పరిస్థితి లేదు. ఇంకా ఈ ప్రజలకి ఇంకా సహాయం చేసే నాదుడు అన్నవాడు లేడు. ఈ ప్రాంత వాసుల్ని పట్టించుకునేవాడు ఇంకా రాడు. ఈ ప్రజల జీవితాలు ఇంకా ఇలాగే ఉండిపోతాయి. నిస్సహాయ స్థితిలో వీరు మగ్గిపోతూ వారి జీవితాల్ని ముగించబోతున్నారు అనేటువంటి ఒక పేరు శత్రువులు వాళ్ళకి పెట్టారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ రాత్రి మనము ఏ పండగ అయితే చేసుకుని యేసయ్య నా కోసం వచ్చాడని చెప్పుకుంటున్నామో ఆయన నమ్మదగిన సహాయకుడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన నమ్మదగిన సహాయకుడైన దేవుడు ఆయన. నా ప్రియమైన దేవుని సంగమా గమనించండి. చాలా దినాల క్రితము ఒక చోట ముంబై నగరంలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. ముంబై నగరంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఇలాంటి క్రిస్మస్ దినాల్లో కొంతమంది దేవుని సేవకులు, పాస్టర్లు అందరూ కలిసి ఒక బైబిల్ని, దాంతో పాటు ఒక క్రిస్మస్ కేక్ ని తీసుకుని అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ గారిని శుభాకాంక్షలు తెలియజేద్దాం వాళ్ళకని అక్కడికి వెళ్ళారు. ముంబై అనేటువంటి పట్టణంలో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. అరే పిల్లలు, ఏ ఊళ్ళో జరిగింది ఇది? హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి. మెరీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి. మీ పక్కనోడికి చెయ్యి షేకండి. హ్యాపీ క్రిస్మస్. ఎవరో మాట్లాడకరా బాబు నువ్వని చెప్పండి ఒకసారి. ఎవరో మాట్లాడకరా బాబు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. సరిపోద్ది హీరో, చాలు సార్ సరిపోద్ది. నేను మాట్లాడద్దా? ఓకే, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ దేవుని సేవకులందరూ కూడా వెళ్ళి ఆ సిఐ గారిని కలవడానికి వెళ్ళారో, ఆ సిఐ గారి పేరు అనితా చౌహాన్. ఈ అనితా చౌహాన్ అంటే సిఐ గారు అప్పటికే చాలా బిజీ స్కెడ్యూల్స్, ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ హడావుల్లో ఉన్నారు. అమ్మ, మిమ్మల్ని విష్ చేయడానికి కొంతమంది పాస్టర్స్ వచ్చారు, క్రిస్మస్ సందర్భంగా మీకు చిన్న ప్రార్థన చేసి వెళ్తారంట అంటే ఆవిడ రమ్మని లోపలికి రమ్మన్నది. ఆవిడ చైర్లో కూర్చుంది. పాస్టర్లందరూ కూడా ఆ టేబుల్ చుట్టూ చేరి, అమ్మ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు, దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, మీకోసం మేము ప్రార్థన చేస్తాము, ఇదిగో క్రిస్మస్ గిఫ్ట్కి బైబిల్ ఇస్తున్నాం, మీరు స్వీకరించండి, క్రిస్మస్ పలహారంకి కేక్ ఇస్తున్నాం, దయతో దీన్ని స్వీకరించండి అన్నారు. ఆవిడ కేక్ని అలా పక్కన పెట్టి, బైబిల్ చదివేంత టైము తీరిక నాకు ఉండదయ్యా, నేను చాలా బిజీగా ఉంటాను అని బైబిల్ పట్టుకుని అటు ఇటు తిరగేసి, అసలు ఏముంటుంది ఇందులో అని అడిగింది ఆవిడ. బైబిల్లో ఏముంటుంది అని అడిగితే అప్పుడు దేవుని సేవకులు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. అమ్మ, బైబిల్లో మనల్ని సృష్టించిన దేవుని గురించి రాయబడ్డాది. అంతేకాదు, ఆ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన చేసే కార్యాల గురించి రాయబడ్డాది. అనేక మంది ఆ ప్రభువుని ఆశ్రయించారు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదమ్మా, ఆయన ఎంత గొప్ప రక్షకుడో తల్లి, ఆయన అద్భుతాలు చేసే దేవుడమ్మా అని ఎలా చెప్తుంటుంటే ఆవిడ కుర్చీలో నుంచి పైకి లేచి
ఒక మాట అడిగిందంట, ఆయన మీలాంటి వాళ్ళకే మేలు చేస్తాడా, అందరికీ మేలు చేస్తాడా? అయ్యా, మీలాంటి వాళ్ళకే మేలు చేస్తాడా? నేను ఎప్పుడూ ఆ ప్రభు అంటే నాకు తెలియదే, నాలాంటి వాళ్ళకు కూడా మేలు చేస్తాడా? ఆశ్చర్యపోయి దేవుని సేవకులందరూ మౌనంగా ఉండగా అందులోంచి ఒక సేవకుడు అన్నాడు, ఎందుకు చేయడమ్మా, అద్భుతాలు చేసే దేవుడు ఆయన అన్నాడు. అప్పుడు వెంటనే ఆవిడ ఏమందో తెలుసా, అయ్యా, నా ఇంటి దగ్గర మంచాన పడి ఉన్నట్టుంటే నా బిడ్డ ఒకడు ఉన్నాడు. ఎన్ని హాస్పిటల్ తిప్పానో నాకు తెలియదు. ఈ ముంబై సిటీలో ఉన్న ప్రతి హాస్పిటల్కి నా బిడ్డను తీసుకెళ్ళాను. ఎన్నో రకాల వైద్యాలైనాయి. ఆ బిడ్డ ఇంకా అలాగే ఉన్నాడు. నా బిడ్డని ఆ ప్రభు బాగు చేయగలడా, ఆ బిడ్డని ఆ ప్రభు బాగు చేయగలడా అని కన్నీళ్లు గారుస్తూ అడుగుతుంటుంటే దేవుని సేవకులందరూ కూడా తప్పకుండా బాగు చేయగలడు, ఇప్పుడే ప్రార్థన చేద్దామని చెప్పి అందరూ చేతులు కలిపారంటండి. అందరూ దేవుని సేవకులందరూ చేతులు కలిపి ఆ యొక్క సిఐ గారు అనితా చౌహాన్ గారు చెప్పినటువంటి ఆ యొక్క కష్టం నిమిత్తం వెలుగెత్తి ప్రార్థన చేస్తారు. తండ్రి, నీకు అసాధ్యమైంది లేదు ప్రభువా, నీవు సర్వశక్తి గల దేవుడు అయ్యా. ఆయనకున్న పేర్లు చెప్పండి. ఆశ్చర్యకరుడు, గట్టిగా చెప్పాలి. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతియగు దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది లేదు ప్రభువా, నువ్వు శక్తి గల దేవుడు. మేము నమ్ముతున్నాము. ఇక్కడ మేము ప్రార్థిస్తూ ఉండగా అక్కడ అద్భుతం జరుగును గాక. ఇక్కడ నీకు మొరపెడుతుండగా ఒక బలమైన కార్యం అక్కడ జరుగును గాక. దేవుని హస్తము ఇప్పుడే అక్కడ బిడ్డను తాకును గాకని బలంగా సేవకులందరూ ప్రార్థించి ధైర్యంగా ఉండండి అమ్మ, దేవుడు అద్భుతం చేశాడని చెప్పి వెళ్ళిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. సాయంకాలం 5 వరకు ఆవిడ డ్యూటీ చేసింది. ఇంటికి వెళ్ళిన వెంటనే ముందు బెడ్ మీద ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒక అరగంట సేపు అయినా చాలా మిస్ అయ్యానరా నేను రోజంతానే అని వాడి దగ్గర ఆ మాట ఈ మాట చెప్పి అప్పుడే తన ఇంటి పనులన్నీ చేసుకోవడానికి వెళ్తుంటుంది. ఇంట్లోకి వచ్చేటప్పటికి బెడ్ మీద ఆ బిడ్డ కనబట్టలేదు. అక్కడ ఇంట్లో పనిచేసే అమ్మాయిని, అరే తల్లి, బాబేడి మంచం మీద లేడేంటి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, నువ్వు చూసుకుంటలేదంటే, లేదమ్మగారు 11 గంటలకి ఏమైందో తెలియదు అమ్మగారు, చటుక్కుని మంచం మంచి లేచి నిలబడ్డాడు. చాలా ముఖం కళగా ఉంది, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. నడవలేడు అనుకున్నాం కదా, చెంగు చెంగును గంతులు వేస్తూ అదిగోండి అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నాడు. చూడండి మన బాబు అన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని కనపడతాం. వెంటనే మోకాళ్ళు వేసేసి ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా, నీవు నిజమైన రక్షకుడు ప్రభువా, నీవు నిజమైన రక్షకుడు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఏ వేదంలో నువ్వు ఉన్నా నీ కన్నీళ్లు తొడవడానికి యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నీ కోసం వచ్చాడు. ఎలాంటి దుఃఖంలో నువ్వు ఉన్నా, ఒకవేళ అందరూ నేను వెలువేసిన స్థితిలో ఉన్నా, నీతో ఉండడానికి ఇమ్మానుయేలు దేవుడుగా, నీతో నిత్యము ఉండువాడుగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఉన్న చాలా మంది కృంగిపోతున్నారు. ఎవరున్నారండి నా అప్పుల్లో నాకు సహాయం చేసేవారు, నా రోగంలో నాకు ఎవరున్నారు సహాయం చేసేవారు, నాన్న వల్ల నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నీడ కూడా లేదండి నాకు, నా కష్టాన్ని నేను ఎవరికి చెప్పుకోగలను, నా వ్యాధిని నేను ఎవరికి చెప్పుకోగలను. ఈ రాత్రి నేను ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను, ఒక అద్భుతమైన శుభ సందేశము. ఈ క్రిస్మస్ ద్వారా సంతోషకరమైన మాట ఏంటో తెలుసా, నీకు అసాధ్యం అనుకున్నది సాధ్యపరచడానికి ఈ క్రిస్మస్ కూడిక ద్వారా ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మన మధ్యలో గొప్ప కార్యాలు జరిగించడానికి, అద్భుతాలు జరిగించడానికి, నీ జీవితం అసాధ్యం అనుకుంది సాధ్యపరచడానికి ఆయన మన మధ్యకు వచ్చాడు. విశ్వాసం ఉంటే చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు సార్. హల్లెలూయా. మన దేవుడు నిస్సహాయులకు సహాయుడైన దేవుడు. ఆమేన్. క్రిస్మస్ ఇస్తున్న గొప్ప సందేశం ఏంటో తెలుసా, ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సంతోషము అనండి ఒకసారి అందరు కూడా. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే, స్తోత్రార్పణే మారా రాజుకే, ఇది క్రిస్మస్ ఆర్పాటమే. చప్పలు కొడుతూ పాడదామా. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే, స్తోత్రార్పణే మారా రాజుకి, ఇది క్రిస్మస్ ఆర్పాటమే. ఇందాక ఎవరు అన్నారు చప్పట్లు కొడితే అంట వేడొచ్చేస్తంట, గుడి గట్టి పడచ్చు కదా. తార వెలసింది అనింగిలో, సూపర్, ఇంకా గట్టిగా పడాలి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చివర్లో పాడుకుందాం, మనం ముందుకు వెళ్ళిపోదాం.
సో ఈ సమయంలో రెండో ప్రాంతానికి వచ్చాం, దుఃఖం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి మీద ఎలాగున్నావు అన్న ప్రశ్న సాధారణంగా అందరినీ మనం అడిగే ప్రశ్న. ఎవరన్నా కనిపించారు అనుకోండి, ఆడికి ఒంట్లో బాగోపోయినా సరే ఏమంటాం మనం? ఎలా ఉన్నావు అంటాం. ఎలాగున్నావు? పిల్లల్ని అడుగుతున్నారు, జవాబు చెప్పి. ఎలాగున్నారు? బాగున్నారా? గాడ్ బ్లెస్ యూ. ఓకే. బాగున్న వాళ్ళు నోట్ మీద చేయండి, ఏలేసి. బాగున్న వాళ్ళు ఏంటి, బాగాలేకపోయిన వాళ్ళు అలా ఉండండి, ప్రార్థన చేస్తాను చివరిలో వచ్చి. బాగున్నవాడు తీయకూడదు, ఇంకేళ్ళు తీసేటంటే బాగాలేదని మొత్తం అందరూ దూకేస్తాం మీ మీద ప్రార్థన చేస్తాం. అది ఎంతమంది ఉన్నారు చూసుకోబట్టి జాగ్రత్తగా. నోటి మీద ఏళ్ళు తీసేవా చూస్తారా? అది దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ప్రపంచంలో చాలామంది బయటికి చాలా సంతోషంగా ఉన్నట్టుగా కనబడుతుంటారు, కానీ ఏవేవో దుఃఖాలు వాళ్ళని కలవరపరుస్తూ చాలా విచారాలకి వేదనలకి వాళ్ళు గురి చేస్తూ ఉంటుంటాయి. చాలామంది హాస్య నటులను మనం చూస్తూ ఉంటాం. చార్లీ చాప్లిన్ అని ఒక గొప్ప హాస్య నటుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడడం యాక్షన్లు చేసే ఎదురుగుండా ఉన్న వాళ్ళని కడుపుబ్బా నవ్వించేస్తాడు. యాక్షన్ చేసే ఎదురుగుండా ఒక్క మాట కూడా మాట్లాడడం, ఎదురుగుండా ఉన్న వ్యక్తులందరినీ కూడా కడుపుబ్బా నవ్విస్తాడు. అతనికి చాలా పెద్ద పేరు వచ్చేసింది. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఒకరోజు అతని ఇంటి ముందు వర్షంలో అలాగ తడుస్తూ అలాగ రౌండ్గా తిరుగుతున్నాడంట. ఈలోగా పక్కనే ఉంటాడు ఒక స్నేహితుడు, ఉంటాడు. స్నేహితుడి దగ్గరికి వచ్చి, చార్లీ వర్షంలో తిరుగుతున్నట్టు జలుబు చేస్తుంది, లోపలికి వెళ్ళు, దేని సార్ చిన్నపిల్లడు పెట్టిన వేన్నని అన్నాడంట. అప్పుడు చార్లీ చాప్లిన్ గారు అన్నారంట, వర్షంలో నేను ఏడిస్తే నా కన్నీళ్ళు ఎవ్వరికి కనబడవు కదా. వర్షంలో నేను ఏడిస్తే నా కన్నీళ్ళు ఎవ్వరికి కనబడవు. లోకానికి అంతటికీ కూడా నేను హాస్య నటుణ్ణి, ఏడ్చేవాడు కూడా నన్ను చూసి నవ్వుతాడు, కానీ నాకు నా జీవితంలో నిజమైన సంతోషం నాకు లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంతోషాన్ని వెతుక్కుంటూ ఏవేవే కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా వెళ్తున్నారు. కానీ మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను. యేసయ్య నీ జీవితంలో నిజంగా ఆయన ప్రకాశిస్తే ఎనలేని ఆనందంతో నువ్వు జీవిస్తావు. ఆ ఆనందాన్ని అనేకులకు పంచే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. నీ దుఃఖానికి ప్రతిగా ఆయన ఏం చేస్తాడంటే ఆయన సంతోష వస్త్రాన్ని నీకు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు మనకి ఇచ్చేటువంటి మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, దుఃఖములో పడి ఉన్న మనలందరినీ కూడా ఒక ఉన్నతమైన సంతోషంలోనికి ఆయన మన చెయ్యి పట్టుకుని లేపి నడిపించే ఒక రక్షకునిగా ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. ఒకసారి యేసు ప్రభు వారు ఒక ఊరిలోకి అడుగు పెడుతున్నారు. ఆ ఊరి పేరు నాయీను. ఈ పేరు చెప్పగానే ఆ ఉదంతం మీకు అందరికీ అర్థమై ఉంటుంది. నాయీను అనేటువంటి ఊరిలోకి యేసు ప్రభు వారు అడుగు పెడుతున్నప్పుడు ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు కూడా హఠాత్తుగా చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ కొడుకుని చాలాసేపు ఆ బిడ్డ గురించి ఏడ్చి చుట్టుపక్కల అందరూ అన్నారు, అమ్మా ఏడకమ్మ, ఇంకా నువ్వు ఎంత ఏడ్చినా చనిపోయిన నీ బిడ్డ రాడు కదా, ఏడవద్దు, ఇంకా మరి కార్యక్రమాలు జరగాల్సినవి కూడా జరిగించాలి, నువ్వు కొంచెం పక్కకుండని చెప్పినా సరే ఆవిడ ఎంత బాధతో ఉందో చెప్తున్నాను. గమనించండి, ఎంత మంది పట్టి ఆపిన ఆగకుండా పాడి వెనకాల నడుచుకుంటూ వచ్చేస్తుంది. అంత దుఃఖంలో ఉన్నది. ఇంటి దగ్గర ఆగిపోవలసినటువంటి తల్లి బిడ్డ పోయాడన్న దుఃఖంతో ఏడుస్తూ ఇంటి దగ్గర ఉండిపోకుండా నా బిడ్డను తీసుకెళ్ళకండి అని పాడి వెనకాల ఏడుస్తూ ఆ నాయనటువంటి గ్రామంలో యేసు ప్రభు వారికి ఎదురుపడ్డది. దుఃఖంతో నిండి ఉన్నటువంటి ఆ సహోదరి, దుఃఖంతో నిండి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎప్పుడైతే యేసు ప్రభు వారికి ఎదురైందో, నా ప్రియమైన దేవుని సంగమా గమనించండి, యేసు ప్రభు వారు కూడా తల్లి దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏడవద్దు అన్నాడు. నేను ఒక మాట అంటాను, దేవుడు చెప్పిన మాటకి మనుషులు చెప్పిన మాటకి చాలా తేడా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మనుషులు ఏదో నీతో కొంత ఊరటివ్వడానికి చెప్పి వెళ్ళిపోతారు, కానీ దేవుడు ఏదైనా నీతో ఒక మాట సెలవిస్తే ఆ మాట వెనకాల ఒక అద్భుతం దాగి ఉంటుంది, ఆ మాట వెనకాల ఒక ఘనమైన కార్యం దాగి ఉంటుంది. ఏడవద్దు అని చెప్పిన ప్రభు ఆ పాడెను ముట్టి ఆ పాడు మీద చనిపోయి ఉన్నటువంటి ఆ యవనస్తుణ్ణి
దేవుడు సజీవుడుగా లేపాడు. నేను ఒక మాట చెప్తాను, మరణం, ఒక మాట గమనించండి, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఊర్లోకి మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక డెడ్ బాడీని, ఒక శవాన్ని మోసుకుంటూ వస్తున్నారు అనుకోండి, ఎదురెళ్తామా పక్కకి లాగిపోతామా? బాగా దేవునికి స్తోత్రం. కానీ ఒక మాట చెప్తున్నాను, మరణించిన ఒక వ్యక్తి వస్తున్నప్పుడు, అంటే ఎలాగంటాను నేను, మరణానికి ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళిన వాడు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. నా ప్రియమైన దేవుని సంగమా, యేసు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి మరొక మాట చెప్పి నా మాటల ముగింపులో నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి గురించి నువ్వు మాట్లాడినప్పుడు, పలానా రోజున పుట్టాడండి, ఆయన పలానా రోజున మరణించాడని చెప్పి అతని యొక్క పుట్టుక గురించి, అతని యొక్క మరణాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ యేసు క్రీస్తును గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, క్రిస్మస్ ని గొప్ప పండుగగా చేసుకుంటున్న నీవు మరలా మరొక 2 ప్రత్యేకమైన పండుగలు, అదేంటో తెలుసు. ఒకటి గుడ్ ఫ్రైడే అంటాం, శుభ శుక్రవారం. ఈ లోక పాపములన్నిటి కొరకు క్రీస్తు యేసు మరణించిన రోజుని ఒకరోజు దేవుని మందిరంలో ప్రార్థిస్తూ గడుపుతావు. ఆ తర్వాత 2 రోజులు పోయాక ఒక ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం ఏమంటారు? కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈస్టర్ లేక రిజరెక్షన్ డే, పునరుద్ధాన పండుగ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ప్రతి ఒక్క గొప్ప గొప్ప వ్యక్తి సమాధుల దగ్గరికి మీరు వెళితే, ఫలానా రోజు పుట్టాడు ఆయన, ఫలానా రోజు చనిపోయాడు. యేసు ప్రభు సమాధి మీద ఏముంటదంటే, ఆయన ఇక్కడ లేడు. నేను ఈ రాత్రి ప్రకటిస్తున్న యేసయ్య మరణాన్ని గెలిచిన యేసయ్య. నీ జీవితంలో ఎలాంటి దుఃఖం ఉన్నా అది మరణానికన్నా గొప్పది కాదు. ఒకవేళ నీ దుఃఖం నిన్ను మరణానికి ప్రేరేపిస్తుందేమో, ఈ రోజు నీ మీదకి వచ్చిన అవమానం నిన్ను మరణానికి ప్రేరేపిస్తుందేమో, నేను ఒంటరి వాడిని అనేటువంటి తలంపు నీలో పుట్టిస్తుందేమో, ఈ రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేనున్నాను నీతో అంటున్నాడు ఆయన. నేను నీ పక్షం నిలబడబోతున్నాను అంటున్నాడు. నేను నీతో నా చేయి నీకు అందిస్తున్నాను అంటున్నాడు. ఇక మీదట ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్ప రక్షకుడైన ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. ఆయన నిస్సహాయ స్థితిలో పడి ఉన్నటువంటి వారికి సహాయకుడిగా వచ్చిన దేవుడు, దుఃఖములో ఉన్న వారికి ఓదార్పుగా దిగి వచ్చిన దేవుడు, రక్షకుడు అనేటువంటి మాటను కూడా 2 మాటలు చెప్తాను. రక్షకుడు అనేటువంటి మాటకి కూడా రక్షకుడు, ఆయన రా అనేటువంటి మాటలో రక్షకుడు అని చూస్తాం. అదే పదంలో ఉన్నటువంటి మరొక అక్షరం క్షమించే దేవుడు. ఈ రాత్రి ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆయన క్షమించి నిన్ను తన ప్రియమైన కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా జీవితం బాగోదండి, నేను తాగుబోతునండి, నాకు ఎన్నో చెడు అలవాట్లు ఉన్నాయండి, ప్రభువుకు నాకు కుదరదండి అనుకుంటున్నావా? నా ప్రియ సహోదరుడా, యేసయ్యకి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేయబోతున్నాడు ఆయన. యేసయ్యకి నీ బ్రతుకును అప్పగించు, నీ జీవితానికి అనేకులకు దీవెనగా మార్చేయబోతున్నాడు. నీ సాక్ష్యం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవిత విధానాలు మారిపోతాయి. అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ పక్షాన్ని జరిగించబోతున్నాడు. ఆయన చివరిగా ఆ 3 అక్షరాన్ని మనం చూసుకున్నప్పుడు, ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కీర్తన గ్రంథంలో ఈ రీతిగా రాయబడుతుంది, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనండి, లేని ఎడల ఆయన కోపించును. ఈ రాత్రి క్రీస్తు కేంద్రీకృతమైన క్రిస్మస్గా మన క్రిస్మస్ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్న నీకు సహాయకుడిగా ఆయన నీ పక్కకు వచ్చి నిలబడ్డాడు. వేదంలో ఉన్న నీకు ఓదార్పుగా, ధైర్యపరిచేవాడిగా, అద్భుతం చేసేవాడిగా నీ పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఇమ్మానుయేలు దేవుడిగా, రక్షకుడిగా, క్షమించేవాడిగా, నీ జీవితాన్ని ఉద్ధరించేవాడిగా ఆయన ఈరోజు నీ పక్షానికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు. ప్రభు నీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు. చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా మాటలు ముగిస్తాను. లండన్ అనేటువంటి ఒక మహాపట్టణంలో ఒక అద్భుతమైన కుటుంబం ఉన్నారు. వారికి ఒక చక్కని కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు చాలా సంతోషపడుతుంటే ఒకరోజు భార్య సరదాగా అన్నది భర్తతో, ఏమండి మీరు వెళ్ళిపోతున్నారు బాగానే డ్యూటీకి, వీడు నన్ను ఏ పని చేసుకుని ఇవ్వట్లేదు, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, వీడిని మీరు తీసుకెళ్ళిపోండి కూడాని అన్నది. అప్పుడు భర్త
ఆ బిడ్డని రోజంతా మిస్ అయిపోతున్నానని చెప్పి నేను తీసుకెళ్తానులే అని చెప్పి తన బిడ్డని కూడా డ్యూటీకి తీసుకెళ్ళాడు. ఆ భర్త డ్యూటీకి తీసుకెళ్ళిన తర్వాత బిడ్డతో రోజంతా చాలా సంతోషంగా గడుపుతున్నాడు. ఆడు వచ్చి రాని మాటలు వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న పొంగిపోతున్నాడు, చాలా సంతోషిస్తున్నాడు. బయటికి తీసుకొచ్చి అవి చూపిస్తున్నాడు, ఇవి చూపిస్తున్నాడు. నాన్న కార్లు ఎలాగుంటాయి, బస్సులు ఎలాగుంటాయి, అది ఎలాగుంటుంది, ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తూ ఉండగా గమనించండి, చాలా సమయం అయింది. ఈ తండ్రి పని చేస్తుంది ఎక్కడంటే ఒక చిన్ని ఆఫీస్లో అతను పనిచేస్తూ ఉంటాడు. ఆఫీస్లో చాలా మిషనరీ ఉంటుంది, చాలా మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ని అతను ఆపరేట్ చేస్తూ ఉండాలి. మిషన్ ఆపరేటర్గా ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఆ మిషన్కి ఏది కనెక్ట్ అయి ఉన్నదంటే ఈ ఆఫీస్ పక్కనే ఒక నది, ఆ నది మీద ఒక వంతెన. ఆ వంతెనకి ఈ మిషన్కి సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే, ఈ వంతెన ఓడ వచ్చినప్పుడు ఇలాగున్న వంతెన కాస్త ఇలాగ విడిపోయి ఓడ వెళ్ళిపోవడానికి దారి చేస్తుంది. ఆ తర్వాత ఆ వంతెన పై నుంచి ట్రైన్స్ వెళ్తాయి. ట్రైన్ వచ్చే టైం అయినప్పుడు మరలా వంతెన మామూలుగా ఇలాగ ఒకటిగా వచ్చేస్తుంది. సో ఇలాగ ఎప్పుడైతే జరుగుతుందో అతను డ్యూటీ చేసుకుంటున్నాడు. అదిగో ట్రైన్ చూడనాని అంటున్నాడు, ఇదిగో షిప్ చూడనాని అంటున్నాడు. కుర్రాడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఈలోగా అతనికి ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడుతున్నాడు, చాలాసేపు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత కరెక్ట్గా టైం చూసుకున్నాడు. సైరన్ మోగింది. ఆ సైరన్ మోగిన వెంటనే అతను మిషనరీ బటన్స్ ఆన్ చేయాలి. ఎందుకోసం అంటే రెండుగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ఇప్పుడు ఒకటి అవ్వాలి, ట్రైన్ వచ్చే టైం అయ్యింది. సో ఇప్పుడు వెంటనే ఆ స్విచ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వెంటనే బాబు గుర్తొచ్చాడు. ఒరే నాన్న, ఒరే బాబు ఎక్కడున్నావు, ఒరే నాన్న సన్నీ ఎక్కడా, హలో బాబు ఎక్కడున్నావు అని అంటున్నాడు. కానీ కుర్రోడు మాట్లాడలేదు. అటు తిరిగి ఇటు తిరిగి చాలాసేపు అయిన తర్వాత పైనుంచి నెమ్మదిగా పిల్లోడు అంటున్నాడు, డాడీ అంటున్నాడు. ఎక్కడి నుంచి? పైనుంచి. ఏ పైనుంచి? అతను ఆపరేట్ చేసే మిషన్ల పైనుంచి. అవన్నీ కూడా ముళ్ళ చక్రాల్లాగా ఉంటాయి. అన్నీ కూడా జాగ్రత్తగా పట్టుకుని ఎక్కేసాడు అలా పైకి. ఏదో ఆట వస్తువు అనుకున్నాడు, చాలా పైకి ఎక్కేసాడు. అక్కడ కూర్చుని హాయ్ డాడీ, నేను ఇక్కడ ఉన్నాను డాడీ అంటున్నాడు. అప్పుడు వీళ్ళ నాన్నగారు అంటున్నారు, అరే నాన్న అక్కడ ఉండకూడదు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు నాన్న, వచ్చి నేను క్యాచ్ పట్టుకుంటాను, కమాన్ అంటున్నాడు. నో డాడీ, నాకు ఇక్కడ చాలా బాగుంది, నేను ఇక్కడే ఉంటాను డాడీ అంటున్నాడు. లేదు నాన్న అక్కడ ఉండకూడదు, మిషన్ స్టార్ట్ చేస్తాను, మరి మిషనరీ అంతా తిరుగుతుంది, నీకు ఎంతో ప్రమాదం, త్వరగా వచ్చి అంటున్నాడు. ఆ పిల్లోడికి అది అర్థం అవట్లే, అది ఆటగా ఉంది, అక్కడే ఉంటున్నాడు. కొంతసేపటికి ఫోన్స్ వచ్చినాయి, ఇంకా టైం అయింది, స్టేషన్ దాటేసింది. అప్పుడే నెక్స్ట్ స్టాప్ ఇదే కదా, త్వరగా మిషనరీ అన్న ప్రాబ్లమా చెప్పండి, ట్రైన్ ఆఫ్ చేస్తాం, ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పండి, అధికారులు ఫోన్ చేస్తారు. లేదు సార్ అయిపోతుంది, చిన్న టెక్నికల్ ఇష్యూ అయిపోతుందని చెప్పి అతను రే నాన్న రా బాబు అని పిలుస్తున్నాడు. ఆ పిల్లోడు రావట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతసేపటికి ట్రైన్ శబ్దం వినబడుతుంది, ట్రైన్కి వస్తున్న శబ్దం వినబడుతుంది. అతను నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకటి, ట్రైన్లో ఉన్న ప్రజలందరి ప్రాణాల కోసం తన బిడ్డను అర్పించేయాలి, లేదా తన బిడ్డ ఒక్కడి కోసం ట్రైన్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలని బలిగొనాలి. ఏం చేయాలి? ఏడుస్తున్నాడు. నాన్న వచ్చేరా అంటున్నాడు. పిల్లోడికి ఏం అర్థం అవ్వట్లేదు, ఇంకా పైకి ఎక్కుతూ వెళ్ళిపోతున్నాడు. ఆ ప్రియమైన సహోదరులారా, కన్నీళ్లు గారుస్తూ మిషన్ బటన్ ఆన్ చేసాడు. ఆ మిషన్ బటన్ ఆన్ చేసేటప్పటికి ఒక్కొక్క పళ్ళ చక్రం, సైకిల్కి ఉండేటువంటి చైన్కి ఉండే పళ్ళ చక్రాలు లాంటివి అనేకమైన వందల చక్రాలు అలా తిరుగుతున్నాయి. అలా తిరుగుతున్నప్పుడు డాడీ అన్నాడు పిల్లోడు గట్టిగా. ఎందుకంటే ఒక చెయ్యి ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది. డాడీ అని పిలుస్తున్నాడు. పైనుంచి రక్తం దారల్లా కారుతున్నది. డాడీ అంటున్నాడు. ఈలోగా ఒక కాలు అందులోకి చిక్కిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్తం చిమ్ముతుంది ఇతని మీదకి, మిషన్ మీద నుంచి రక్తం అలా చిమ్ముతుంది. కొంతసేపటికి ఆ మిషన్లో బిడ్డ నుజ్జు అయిపోయాడు. బ్రిడ్జ్ అంతా ఏకమైపోయింది. ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆఫీస్ కిటికీ దగ్గర కూర్చుని తండ్రి ఒక మాట అన్నాడు, మీ అందరి ప్రాణాలు కాపాడటం కోసం నా ఒక్కగానొక్క కుమారుడు నేను బలిచ్చాను. క్రిస్మస్ వితౌట్ క్రాస్ ఈజ్ మీనింగ్లెస్. సిలువ లేని క్రిస్మస్ అర్థవంతము కానిది. యేసుప్రభు వచ్చిందే నీ కోసం చనిపోవడానికి, నీ పాపాల కోసం, నీ అవిధేయత కోసం. ఆయన తునాతునకలు చేయబడ్డాడు, చీల్చబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఆ బిడ్డను అలాగ చూస్తూ తండ్రి ఏడుస్తున్నాడు. మీ అందరి కోసం నా బిడ్డ, ఇదిగో రక్తదారు, నా బిడ్డ రక్తదారు.
2000 సంవత్సరాల క్రితం యెరూషలేము వీధుల్లో ఏ క్రీస్తునైతే ఈరోజు హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అంటున్నావో, అదే క్రీస్తుని నా పాపముల నిమిత్తం ఈడ్చుకుంటూ వెళ్ళారన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ రాత్రిది నీకు నిజమైన క్రిస్మస్ అయిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రభువుకు మన హృదయాలు సమర్పిద్దాము. తన ప్రాణాన్ని నీకోసం దారపోసిన దేవుడు నీ కష్టం నుంచి నిన్ను విడిపించలేడా? ఉన్న స్థలాల్లో ఒక్కసారి అలా కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన దయచేసి మ్యూజిషియన్స్ రావాలని నేను కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్నారో అక్కడ మీరు దయచేసి ఒక్కసారి అలా కళ్ళు మూసుకోండి. ప్రభువా, నువ్వు నా కోసం వచ్చిన దేవుడు ప్రభువా, నా